DG sir to share his words of wisdom. Thank you, sir. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడుతూనే ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి 5 కేబినెట్ మంత్రుల ఆధ్వర్యంలో హోంమంత్రి గారు, హెచ్ఆర్డి మినిస్టరు, ఎక్సైజ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ 5 ఆధ్వర్యంలో ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం. ఆ కేబినెట్ సబ్ కమిటీ అనేక దఫాలుగా స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం, ఏ విధంగా కార్యాచరణ పథకం చేయాలని చెప్పి ప్రణాళిక తయారు చేసుకోవడం. అందులో భాగంగా ఈగిల్ అనేటువంటి సంస్థని ఏర్పాటు చేయడం, దానికి ఒక ఐజీ స్థాయి అధికారిని నియమించడం, ఆయనతో పాటు ఎస్పీని ఇంకా అనేక మంది అధికారులను ఆల్రెడీ కేటాయించడం జరిగింది. వారికి ఈ యాంటీ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ చేసినందుకు గాను, ఈ వర్క్ అంతా చూసినందుకు గాను అడిషనల్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం నక్సలైట్ కార్యక్రమాల్ని అణచివేయడానికి గ్రే హౌన్స్ తయారు చేసుకున్నాము, ఇంతకుముందు ఎర్రచందనాన్ని కంట్రోల్ చేయడానికి రెడ్ సైన్ టాస్క్ ఫోర్స్ తయారు చేసాం, వాళ్ళకి ఏ విధంగా అయితే ఇన్సెంటివ్ ఇచ్చాము, ఇది చాలా ప్రాధాన్యత అంశం అనే ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూ దీనికి ఎక్స్ట్రా అలవెన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా సాగుని కంట్రోల్ చేయడం, అంటే ఎక్కడైనా సరే గంజాయి సాగు ఉంటే దాన్ని పూర్తిగా ఆపేయటం, రవాణాను అరికట్టడం, కన్సంప్షన్ ఆపటం, అంటే లాస్ట్ లెవెల్ అన్ని చోట్ల కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మనం కార్యక్రమం ప్రారంభిస్తే, ఈ మధ్య కాలంలో మీరు చూశారు పాడేరు ఏరియాలో మనకు వచ్చినటువంటి టెక్నాలజీ సహాయంతో వచ్చిన ఫోటోగ్రఫీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మధ్యనే గంజాయి సాగుని కొంత డిస్ట్రాయ్ చేయడం మీరు చూశారు. ఒకప్పుడు కొన్ని వేల ఎకరాల్లో ఉన్నటువంటి గంజా సాగు ప్రస్తుతం కొన్ని సుమారు 100 ఎకరాల లోపే వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇది చాలా సంతోషించదగిన విషయం. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒకప్పుడు గంజాయి చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఇంకా దూరం రాష్ట్రాల్లో కూడా ఎక్కడ పట్టుపడినా కూడా మూలాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏజెన్సీ ఏరియా నుంచి వస్తున్నాయని చెప్పి ఒక అపప్రద మన మీద ఉండిపోయింది. కొన్నిసార్లు నిజం కూడా అయింది. ఆ అపప్రదం తొలగించాలని ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ ఉంటే, ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కువ భాగం ఒరిస్సా ఏరియా నుంచి, మల్కాన్గిరి ఏరియా నుంచి వస్తూ ఉంది. ఈ మధ్యనే ఒరిస్సా ఆఫీసర్స్తోనూ తెలంగాణ ఆఫీసర్స్తోనూ కూడా సమావేశం జరపడం జరిగింది. మేము కూడా ఈ మధ్య డీజీస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు, అది డీజీస్ కాన్ఫరెన్స్ భువనేశ్వర్లో జరిగింది. ఒరిస్సా డీజీ గారితో మాట్లాడటం, తెలంగాణ డీజీ గారితో మాట్లాడడం జరిగింది. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఆపరేషన్స్ కూడా చేయడానికి ఏ విధంగా వెనకాడమని చెప్పాం. ఇదే విధంగా చెన్నైలో ఈ మధ్య సదరన్ జోన్ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళందరికీ చెప్పాం, మీకు సంబంధించిన గంజాయికి సంబంధించిన ముద్దాయిలు ఎవరన్నా మా రాష్ట్రంలో ఉంటే, మా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరుంటే చెప్పండి, మేమే మీకు పట్టించేస్తాం. అంటే మాకే విధమైనటువంటి అభ్యంతరాలు లేవు. ఆల్రెడీ మీకు ఎవరైనా వాంటెడ్ క్రిమినల్స్ అది కూడా ఇస్తాం, మాకు ఎవరైనా వాంటెడ్ క్రిమినల్స్ ఉంటే మీ దగ్గర ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. ఒకటి గంజాయి సాగుని ట్రాన్స్పోర్ట్ని కంట్రోల్ చేయడం ఒకటైతే, రెండవది చైతన్యవంతులు చేయడం, ప్రజల్ని రైతుల్ని కూడా, ఆ ప్రాంతంలో రైతుల్ని చైతన్యవంతులు చేయడం, అవగాహన సదస్సులు నిర్వహించడం, అదేవిధంగా ముఖ్యంగా యువత స్టూడెంట్స్, కాలేజీ స్కూల్ స్టూడెంట్స్కి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా విశాఖ రేంజ్లో సంకల్పం అనేటువంటి కార్యక్రమం, డ్రగ్స్, అదేవిధంగా దీంట్లో సైబర్ క్రైమ్ కూడా కలిపి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అది కూడా చాలా ఎక్కువ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఇంటికి సంబంధించి చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి సంకల్ప రథం అని చెప్పి ఒక ఆడియో విజువల్ స్క్రీన్ పెట్టుకొని గ్రామాలు తిరుగుతూ కొన్ని టౌన్లో కూడా, ఏరియాలో కూడా చెప్తూ ప్రజల్ని సమాయత్తం చేస్తూ ఉన్నారు. దీనికి ప్రజలంతా కూడా దీన్ని జాగ్రత్త ఉపయోగించుకొని, ఈ నాలెడ్జ్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మనకి ఇవాళ ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు 35,000 కేజీల గంజాయి, ఇది 2023
2024 2 క్యాలెండర్ ఇయర్స్కి సంబంధించినటువంటి గంజా ఇక్కడ ఉంది. రాష్ట్రం మొత్తం మీద సుమారు 95-96 వేల కేజీలు, అంటే సుమారు 1,00,000 ఈ మధ్య సీజ్ చేసిన సుమారు 1,00,000 కిలోలు ఉంటుంది. అయితే ఇది ఏమిటంటే గంజాని పోలీస్ స్టేషన్లో పెట్టుకోవటం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. పోలీస్ స్టేషన్లో ఉండటం అనేది అది పొరపాటున మిస్యూజ్ అయ్యే ప్రమాదం అని చెప్పి అప్పటికప్పుడు దానికి జాగ్రత్త నిఘా ఉంచాలి. అదేవిధంగా దీన్ని డిస్ట్రాయ్ చేయడం ఎట్లా పడితే అట్లా చేయకూడదు. దానికి ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అవుతూ అలా పెట్టేసి అక్కడ నిప్పండిస్తే అది మంచిది కాదు. దానికి ప్రాపర్ ఇన్సినరేషన్ ద్వారా మాత్రమే చేయవచ్చు, మనం చేయవలసి వస్తుంది. దీనికి అవర్లీ కొన్ని వేల కిలోలు చొప్పున ఒక 7,000 కిలోలు సుమారుగా పర్ డే చేస్తూ ఒక 4-5 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి ఆలోచన ఉంది. అది వీళ్ళని త్వరలో కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నాను. తర్వాత మిగతా ప్రాంతాల్లో ఉన్నది కూడా మొత్తం కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇది ఒక్కటి చెప్తున్నాను, ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. గంజాయికి సంబంధించిన కేసుల్లో కనుక ఎవరైనా సరే ఇన్వాల్వ్ అయినట్లయితే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. దయచేసి మీ భవిష్యత్తుని చెడగొట్టుకోవద్దు, అటు ఆ జోలికి వెళ్ళొద్దు. రెండవది, ప్రజలకు ఎవరికైనా సరే ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే వచ్చిన ఎక్కడ అవైలబుల్ ఉందని మీకు ఇన్ఫర్మేషన్ వస్తే అది 1972 ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీ వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య మీరు చూసే ఉంటారు, ఒక వెహికల్ ఏదో వెళ్తా ఉందని చెప్పి పట్టుకున్నప్పుడు 2 జిల్లాలకు సంబంధించి ఐ థింక్ ఇట్ వాస్ గోయింగ్ ఫ్రమ్ సిటీ పోలీస్ టు అనకాపల్లి మీరు పట్టుకోవడం జరిగింది. సో ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము ఇమీడియట్గా స్పందించి దీనికి సంబంధించిన యాక్షన్ తీసుకుంటాము. 1972 వాడుకోండి. ప్రజలు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే తెలియజేయండి. అదేవిధంగా రీహాబిలిటేషన్ కూడా చేయడానికి అన్ని విధాల హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారాను అది కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. సో సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి, డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి కార్యక్రమాలు నిర్వహిస్తూ సంకల్పం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇదంతా చేస్తూ ఉన్నాం. సో ప్రజలందరూ దీన్ని సహకరించి వీలైనంత త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజా రహిత రాష్ట్రంగా చేయడానికి మీరు కూడా తమ వంతు సహాయం అందిస్తారని చెప్పి మళ్ళీ కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఈనాటి డ్రగ్ గాంజా డిస్ట్రక్షన్ అదే సోర్స్ కంట్రోల్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ చేయాలి, అమ్మేవాళ్ళని అక్కడ నివారించాలి, కన్సంప్షన్ చేసేవాళ్ళు అంటే ఫైనల్ ఎండ్ యూజర్ ఉంటాడు కదా అతని మీద కూడా కేసులు ఉంటాయి. అందుకని దయచేసి ఎవరు కూడా చేయడానికి లేదు. అన్ని చోట్ల కూడా మేము నిఘా పెట్టడం జరిగింది. ఎందుకంటే సోర్స్ ముందు చేయాలనే ఉద్దేశంతో సోర్స్ మీద పడ్డాం. ఇంకా దానికి సంబంధించి చాలా టెక్నాలజీ వాడుతున్నాం. ఇప్పుడు ఈ మధ్య మీరు చూసే ఉంటారు, మల్టీ స్పెక్ట్రమ్ డ్రోన్స్ వాడటం వల్ల ఇది ఫలానా అంటే ఈ అక్కడ ఉన్న ఆకు ఫలానా కాదా అని చెప్పడం ద్వారా మనం ప్రతి చోటకి మనమే వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అక్కడ కొంచెం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మనం టీమ్స్ పంపించి అన్ని చేస్తూ ఉన్నాం. సో సాగు ఎంత కంట్రోల్ చేస్తే ఎంత ఇంపార్టెంటో రవాణా చెక్ పోస్టులు, అది పర్మనెంట్ చెక్ పోస్టులు కావచ్చు, డైనమిక్ చెక్ పోస్టులు, దాని ద్వారా రవాణా ఆపుతున్నాం. అదేవిధంగా ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో, ఎవరైతే ముందుగానే ఇన్వెస్ట్ చేసి ఆ రైతులు ఇక్కడ పైసలు ఇచ్చి చేయండి అని చెప్పి చెప్తున్నారో వాళ్ళ మీద, అంటే వాళ్ళ మెయిన్ కింగ్ పిన్స్ బిజినెస్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ట్రేడర్స్ ఎవరు, అదేవిధంగా ఫైనల్ కన్సంప్షన్ చేస్తున్నారు. ఏ ఒక్కరిని వదిలేదు. అంటే కన్సంప్షన్ కదా చిన్నది 2 గ్రాములు ఉన్నాయి కదా, 5 గ్రాములు ఉన్నాయి, వదిలిపెట్టేది లేదు. వాళ్ళ మీద అప్పుడే మనకు కంట్రోల్ అవుతుంది. సో ఫైనాన్షియల్ అసెట్స్ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకంటే ఈ ఎన్డీపీఎస్ రిలేటెడ్ కేసులో అది కూడా ప్రొవిజన్ ఉంది కాబట్టి అది కూడా చేయడం జరుగుతూ ఉంది. సో అన్ని లెవెల్లో కూడా కంట్రోల్ చేయడం ద్వారా పూర్తిగా చేయాలని, ప్లస్ అవగాహన అందరూ కల్పించాలనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ ఉన్నది తెలియజేయమని చెప్తున్నాం. ముఖ్యంగా ఈగిల్ అనేది మీకు ఒక ఇమేజ్ తెలిసి ఉంటుంది. ఈగిల్ అంటే మీరు డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి లేదా ఇంకేదో అని చెప్పి వారెంట్లు పోలీసులు ఎట్లా వస్తున్నాయో ఈ మధ్య ఈగిల్ ఇచ్చింది వారెంట్ అని చెప్పి కూడా వచ్చింది. అంటే ఈగిల్ హెస్ ఆల్రెడీ బికమ్ పాపులర్ అమంగ్ ద పబ్లిక్ అని చెప్పి తెలియజేయడానికి చిన్న నిదర్శనం అనమాట. సో అది అఫ్కోర్స్ అది వీళ్ళు ఇచ్చినవి కాదు, వీళ్ళు వారెంట్ ఇచ్చే అవకాశం కూడా లేదు. చెప్పి కేసు కూడా కట్టాము. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ పీపుల్ ఆర్ యూటిలైజింగ్ దిస్ ఆల్సో. అంటే ఫుల్ ఎస్టాబ్లిష్డ్, ఇంకా మ్యాన్ పవర్ ఇంకా చాలా రావాల్సింది వాళ్ళకి. ఇదేంటిగా దాంట్లో ఉన్న వాళ్ళతో డెప్యుటేషన్ మీద వెళ్తారు. అది మేము రెగ్యులర్ పోలీస్ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. సో
అంటే మేము కావాలని పూర్తి వివరాలు చెప్పట్లేదు, దానికి కొంచెం కొన్ని కొన్ని స్పెషలైజ్ ఏజెన్సీ ఎలా పనిచేస్తే అలా పనిచేస్తాం అనమాట. బట్ వీ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ పీపుల్ విత్ దట్. సార్ డీజీ గారు, ఇప్పుడు ఈ అంతర్రాష్ట్ర ముఠాలు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో దృష్టి వేస్తారు, మొత్తం మేము ఆర్గనైజ్గా చేస్తున్నాం, కొంత మీరు డిస్ట్రిక్ట్ చేశారు అంతవరకు ఓకే. అయితే బెంగాల్ నుంచి కానీ ఒడిశా నుంచి కానీ ఆర్గనైజ్గా ఈ ముఠాలు రావడం, దీన్ని మనం అరికట్టడానికి మనం తీసుకునే చర్యలు ఏంటి, అవి ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయి? మెయిన్ ఏంటంటే అన్నింటిలో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది ఇప్పుడు బాగా. అంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఉంటుందంటే, మీరు ఒకసారి నాకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాని మీద యాక్షన్ తీసుకుంటేనే ఇంకోసారి మీరు కానీ ఇంకొకళ్ళు కానీ చెప్తారు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే పక్కన పడేస్తామంటే ఇంకా రాదు, ఇన్ఫర్మేషన్ డ్రై అయిపోతుంది, ఇన్ఫర్మేషన్ సోర్సెస్ డ్రై అయిపోతుంది. ప్రస్తుతం వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి చిన్నదాన్ని కూడా మేము చాలా సీరియస్ తీసుకొని 1972 కాల్స్ వస్తున్నాయి. అదర్వైజ్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇమీడియట్గా యాక్ట్ చేస్తాము. ఇన్ఫర్మేషన్ బలోపేతం చేసుకోవడం ద్వారా అంతర్రాష్ట్ర ముఠాలు కానీ లేదా మన రాష్ట్రానికి సంబంధించిన తీసుకొచ్చినా కానీ యాక్చువల్గా యాక్షన్ తీసుకుంటాము. ఆల్రెడీ స్టార్ట్ అయింది. దట్స్ వై వీఆర్ ఏబుల్ టు గెట్ సమ్ గుడ్ ప్రోగ్రెస్. ఈ మధ్య చూస్తే 200% కేసులు పెరిగినాయి ఈ మధ్య కాలంలో. 250% సీజర్ పెరిగింది, కేసులు పెరిగినాయి. అంటే కేసులు పెరిగినాయి అంటే పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు, ఉంది కాబట్టి మనం యాక్ట్ చేస్తాం అని అర్థం. సో విల్ డూ ఇట్ ఆఫ్టర్ సమ్ టైమ్, దే విల్ నాట్ బి కేసెస్. అంటే ఇది నేను ఇంతకుముందు ఏమీ జరగలేదు, నేను వచ్చి చేశానని చెప్పడం కరెక్ట్ కాదు. కానీ నేను ఏమంటానంటే, కొంతకాలంగా కొన్ని ప్రాధాన్యత అంశాల కింద తీసుకోకపోవటం వలన, తర్వాత ఇతర డీజీలతో ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో లేకపోవడం వలన, కోఆర్డినేషన్ లేకపోవడం వలన కొంచెం గ్యాప్స్ బాగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ప్రస్తుతం మేము అందరం కూడాను, మొన్న ఈ మధ్య ఒకసారి చెన్నైలో మీటింగ్ వెళ్ళాను. అక్కడ చాలా మంది డీజీలు కలిసి, ఇంక్లూడింగ్ మా కర్ణాటక డీజీ అందరూ కలిసి కళ్ళ సౌత్ జోన్ అందరూ కూడా. అదేవిధంగా దానికి స్పెషల్ ఇన్విటేషన్ కింద ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా నుంచి కూడా పిలుచుకున్నాం, దో ఇట్స్ నాట్ సౌత్ జోన్. అందరం కూర్చొని ఈ సమస్య పట్ల చాలా సీరియస్గా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మాకేంటో ఒక అడ్వాంటేజ్ అయితే జూనియర్స్ లేదా ఫ్రెండ్స్ ఉన్నారు ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో డీజీలు కానీ, అదేవిధంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్లు కానీ, లేదా స్పెషల్ యాంటీ నార్కోటిక్ బ్యూరో మనకి అక్కడ తెలంగాణలో వాళ్ళు కానీ బాగా పరిచయం ఉన్న వ్యక్తులు కాబట్టి ఎప్పటికప్పుడు రెగ్యులర్ టచ్లో ఒకటి యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. సో బేసికలీ సమన్వయం చేసుకుంటాం, ఒకరితో ఒకరు మాట్లాడుకుని చేయడం చాలా ఇంపార్టెంట్. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. మీకు ఆల్రెడీ రిజల్ట్స్ వస్తున్నాయి, జస్ట్ వెయిట్, విల్ గెట్ మోర్ అండ్ మోర్ రిజల్ట్స్. ఐ కెన్ అష్యూర్ యు ఆఫ్ దట్. సరే, గంజాయి రవాణాకు సంబంధించి అంటే ఎక్కడో ఏఓబిలో పండుతుంది, ఒరిస్సా వైపు నుంచి వచ్చేస్తుందని అంటున్నాం. కాకపోతే ఈ గంజాయి ఇతర రాష్ట్రాల్లో కూడా పట్టుబడుతుంది, అంటే ఇక్కడ కూడా పట్టుకుంటున్నారు. కాకపోతే ఇంకా దీనికి ఫర్దర్ గా ఏదైనా చెక్ పోస్ట్ పెంచడం కానీ ఏదైనా యాక్షన్ ప్లాన్ ఏదైనా ఉందా సార్ ఓవరాల్ గా? ముందుగా మీ ప్రశ్నకు సమాధానం చెప్పిన ఇద్దరు యాక్టివ్ రోల్ తీసుకుంటున్నారు. ఇందాక మీరే పడితే ఆయన ఓకే రైట్ రైట్ రైట్. మన వాళ్ళు బయట పట్టుపడినా, మనకు సంబంధించిన బయట పట్టుపడినా, లేదా బయట దొరుకుతున్నా కూడాను, ఎక్కడ దొరికినా కూడా ఇక్కడ నుంచి కనుక వెళ్ళింది అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ అయింది కానీ, లేదా మల్కానగిరి నుంచి వచ్చింది కానీ, ఇన్ని చెక్ పోస్టులు దాటి వెళ్ళింది అంటే ఖచ్చితంగా మన వ్యవస్థలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయని అర్థం. ఆ గ్యాప్స్ అని ఫిల్ చేసుకుంటాం. సో మన ఏరియా నుంచి దాటి వెళ్ళే అవకాశం లేకుండా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. పక్క రాష్ట్రం కూడా పోయి పట్టుపడింది, అక్కడ దాకా పట్టుపడి దానంతా చెక్ పోస్టులు ఉన్నాయి కదా, ఎలా వెళ్ళిపోయింది అనేది చాలా సీరియస్ విషయం. అదేవిధంగా మొన్న మధ్య ఒక చోట్ల చెక్ పోస్టుల దగ్గర వెహికల్ ఆపినప్పుడు ఆఫీసర్స్ మీద, సిబ్బంది మీద దాడి చేయడం జరుగుతుంది. వాటి మీద కూడా చాలా సీరియస్గా తీసుకొని, ఇన్ఫాక్ట్ ప్రతిదానికి ఒక ఎస్ఓపి పెట్టాం, స్టాండ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎలా చేయాలి ఉంటుంది. అన్ని విధాలా